వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు ఒక కుక్కను గురించి, దాని ధైర్య సాహసాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి. సహజంగా పెంపుడు కుక్కలు యజమాని కోసం ప్రాణాలైన పణంగా పెడతాయి. అందులో జర్మన్ షెఫర్డ్ అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశ్వాసంలో తిరుగులేని డాగు. మిలిటరీ వాళ్ళ దగ్గర ఇలాంటి డాగ్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా మైన్స్, బాంబు మైన్స్ బయట తీయడానికి, గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. తాజాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల సమాచారం నిఘా వర్గాల ద్వారా మిలిటరీ ఫోర్సెస్కి అందింది. అయితే ఆ ప్రాంతంలోకి మనుషులు వెళ్ళడానికి దారి లేదు. చాలా క్లిష్టమైన ప్రాంతం, అటవీ ప్రాంతం. దాంతో జర్మన్ షెఫర్డ్ టైసన్ని రంగంలోకి దింపారు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాదుల్ని పసిగట్టి వారిని పరుగులు పెట్టించింది. ఉగ్రవాదులు కాల్పులు జరిపినా కూడా, కాలులో బుల్లెట్ దిగినా కూడా టైసన్ వెనక్కి తగ్గలేదు. సైనికులకి సమాచారం, అరుచుకుంటూ సమాచారం ఇచ్చి ఉగ్రవాదులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఎటు కదలలేకుండా చేసి, సైనికులు వచ్చే వరకు వాళ్ళని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆపింది. దాంతో సైనికులు చిన్నగా అక్కడ చేరుకొని ఉగ్రవాదుల మీద కాల్పులు జరిపి 3 ఉగ్రవాదుల్ని, జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఆ తర్వాత ఆ ఉగ్రవాదుల హిస్టరీ పరిశీలిస్తే అందులో ఒకడు 20 సార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న కీలక ఉగ్రవాది అన్నాడు. టైసన్ ప్రదర్శించిన సాహసం సామాన్యమైనది కాదు. కాల్లో బుల్లెట్ దిగినా కూడా వెనక్కి తగ్గలేదు, వెనక్కి రాలేదు. అంటే ప్రాణాలకి తెగించి టైసన్ పోరాడింది. సైనికుల ధైర్యం, టైసన్ యొక్క ముందు చూపు, ఆ యొక్క మార్గాన్ని ఏదైతే చూపిందో, ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారనే దాన్ని కనిపెట్టడంలో టైసన్ చూపిన చొరవ, సాహసం ప్రతి ఒక్కరూ కొనియాడాల్సిందే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.